గోరింటాకంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారా? అస్సలుండరు. అయితే అమ్మ వాళ్ళ ఇంటికో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికో, నానమ్మ వాళ్ళ ఇంటికో, అత్తమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళినప్పుడు, అది పల్లెటూర్లలో వాళ్ళున్నప్పుడు గోరింటాకు మిస్ చేస్తామా? వాళ్ళు మనల్ని వదులుతారా? నాకైతే చిన్నప్పటి నుంచి గోరింటాకంటే చాలా ఇష్టం. కోన్తో పెట్టుకునే మెహందీలతో ఎన్ని డిజైన్లు వేసుకున్నా ఆ లుక్ వేరు. కానీ ట్రెడిషనల్గా ఈ గోరింటాకు పెట్టుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం వేరు. చేతికి ఒక అందమైన కళ వచ్చేస్తుంది. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నేను చేసే ఫస్ట్ పని పెరట్లో ఉండే గోరింటాకు తీసుకొచ్చి నూరుకోవడం, దాన్ని చక్కగా పెట్టుకోవడం. బాగా చిన్నప్పుడు మా ఊర్లో అంతగా గోరింటాకు చెట్లు ఉండేవి కాదు. ఎవరో ఒకరింట్లో ఉంటే వాళ్ళని వెళ్ళి బతిమలాడి కోసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మేమే మా పెరట్లో పెంచుతున్నాము. అయితే అమ్మ గోరింటాకు పెట్టిన తర్వాత దిష్టి తగలకుండా ఒక దిష్టి చుక్క పెట్టేది. మీలో ఎంతమంది మాలాగా దిష్టి చుక్క పెట్టుకుంటారు గోరింటాకు పెట్టేసుకున్నాక? కమెంట్ చేయండి. ఇప్పుడు నాతో పాటు నా ఇద్దరు క్యూటీ పైస్ కూడా గోరింటాకు పెట్టేసుకున్నారు. మొత్తానికి పొద్దున్న లేసేటప్పటికి బెడ్షీట్లకి, మంచాలకి అన్నిటికీ పూసేసాము. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.